నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీపీ శంకరయ్య అధ్యక్షత వహించారు. ఈ సర్వసభ్య సమావేశానికి మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టబోయే ప్రాజెక్టులపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. మండలంలో వివిధ శాఖల ద్వారా జరుగుతున్న ప్రగతి పనులను అధికారులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనపై ఆయా శాఖల అధికారులు నివేదికలను సమర్పించి ప్రజా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పర్సనల్ గా 3 లక్షల రూపాయలు ఒకరికి, లేదా ఇద్దరు సభ్యులకు 6 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చే అవకాశం కూడా వచ్చింది మనకు. అది మే నుండి అమలులోకి వచ్చింది, లాస్ట్ మంత్ నుండి. అంటే ఒక సంఘానికి మనం 16 లక్షల రూపాయల వరకు మనం బ్యాంక్ రుణాలు అందజేయచ్చు. అంటే ఇద్దరు సభ్యులకి 3 లక్షల రూపాయల పర్సనల్ లోన్ ఏదైతే ఇస్తామో అది బట్టి ఖచ్చితంగా వాళ్ళకి యాక్టివిటీ అనేది ఉండాలి. అంటే ఏదో ఒక జీవనోపాధి వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఒక షాప్ కానీ, గేదెల ద్వారా కానీ, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవడం కానీ, ఇట్లా ఒక పిండి వీళ్ళని ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ప్రతి నెల వాళ్ళకి ఆదాయం వచ్చి తిరిగి చెల్లించే పరిస్థితి ఉన్న సభ్యులకి గ్రూప్లో ఇద్దరు సభ్యులకి 3 లక్షల రూపాయలు చొప్పున మనం 6 లక్షల రూపాయలు ఇవ్వచ్చు. దాంతోపాటు 10 మంది సభ్యులకి 1 లక్ష రూపాయలు చొప్పున 10 లక్షలు, అలా 16 లక్షల రూపాయలు ఒక సంఘానికి శ్రీనిధి రుణం ఇచ్చే అవకాశం మనకి లాస్ట్ మంత్ నుంచి వచ్చింది. మనము ఆ విధంగా కూడా ఎవరికైతే జీవనోపాధులు ఉన్నాయో ప్రతి నెల ఆదాయం వచ్చే అవకాశం ఉందో, అంటే కుటుంబ అవసరాలు కాకుండా జీవనోపాధికి మాత్రమే రుణాలు ఇవ్వాలి కాబట్టి అలాంటి సభ్యులు కూడా మనం సర్వేజెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అంటే వాటి ఫిజికల్ వెరిఫికేషన్ చేసి మనం ఆ రుణాలు 48 గంటల లోపల మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక అవకాశం మనకి శ్రీనిధి ద్వారా కల్పించడం జరిగింది గత నెల నుండి. సో బ్యాంక్ రుణాలు అనేది ఎప్పటిలాగే యథావిధిగా ఒక్కొక్క గ్రూప్కి మ్యాక్సిమం 20 లక్షల రూపాయలు బ్యాంక్ రుణాలు ఇస్తున్నారు. మనము లాస్ట్ ఇయర్ మన టార్గెట్ 38 కోట్లు బ్యాంక్ రుణాలు, మనము చేసింది 46 కోట్లు బ్యాంక్ రుణాలు మనం చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. రికవరీ కూడా బాగుంది మనకి. శ్రీనిధి చూసుకుంటే కూడా ఒక రికవరీ ఒక లేదూరు అనే గ్రామంలో తప్ప మిగిలినంతా 100% రికవరీతో ఉంది. అందరూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. రెవెన్యూ శాఖ తరఫున మనకి మొత్తం 16 రెవెన్యూ గ్రామాల్లో 15 గ్రామాలు రీసర్వే టోటల్గా కంప్లీట్ అయింది. ఒక గంగపట్నం మాత్రమే రీసర్వే అప్డేషన్లో ఉంది. 15 గ్రామాలకు కూడా టోటల్ మనం పట్టదారు పాస్బుక్లు 7,800 పాస్బుక్లు కూడా అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేశాము. చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్న పాస్బుక్స్ మాత్రమే అప్డేషన్స్కి మళ్ళీ పంపిస్తున్నాము. అవి ఒక 240 పాస్బుక్లు రావాల్సి ఉంది కాబట్టి అవి కూడా వచ్చిన వెంటనే కూడా అన్ని గ్రామాల్లో కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. గంగపట్నం మనకి అప్డేషన్లో ఉంది కాబట్టి గంగపట్నం కంప్లీట్ అయిన తర్వాత మనకి గంగపట్నం కూడా కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మొత్తం మనకి రెవెన్యూలో ఉన్న రీసర్వే మొత్తం కంప్లీట్ అయింది. మనకి రేషన్ కార్డులు కూడా సివిల్ సప్లైస్ తరఫున రేషన్ కార్డ్స్ మాకు కొత్తగా వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా మేము అప్డేట్ చేశాము. ఆల్రెడీ కొత్త కార్డులు కూడా ఇష్యూ అయ్యాయి. వాళ్ళలో కొంతమందికి 345 కార్డులు కొత్తగా అప్డేట్ అయ్యాయి. ఇంకా అప్లికేషన్ ప్రొసీజర్లో వచ్చి ఒక 130 అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా మనకి అలాట్మెంట్ రాగానే మనకి వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కనెక్షన్స్ కానీ, న్యూ కార్డ్స్ కానీ ప్రజెంట్ సచివాలయాల్లో మాడ్యూల్ అందుబాటులో ఉంది కాబట్టి ఎవరికైనా కార్డ్స్ కావాలంటే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ తెలియజేస్తాం. ప్రభుత్వ పాఠశాల ఉంది. దీనిలో దాదాపు ముఖ్యంగా 4,005 లాస్ట్ ఇయర్ ఎన్రోల్మెంట్ ఉంది. ఈ రోజుతో ఆ 4,005 రీచ్ కావడం జరిగింది. మరి విద్యాశాఖలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలే ఈ సంవత్సరం కూడా 10th క్లాస్లో 485 మార్కులు సాధించడం జరిగింది. మరి ఉపాధ్యాయుల, ప్రధాన ఉపాధ్యాయుల కృషితో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నా కానీ ఆ ప్రైవేట్ పాఠశాలకు దీటుగా రిజల్ట్ రావడం. లాస్ట్ ఇయర్ కూడా 493 మార్కులు మన గవర్నమెంట్ స్కూల్లే. కాబట్టి చాలామంది పంచాయతీ సెక్రటరీలు అందరూ ఉన్నారు కాబట్టి మీరు గ్రామంలో ఉండేటటువంటి ప్రతి పిల్లవాడు కూడా డ్రాప్ అవుట్ కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి మీ సహాయ సహకారాలు కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా
మనందరం కూడా ఇక్కడ ఒక ఉపాధ్యాయుడిగా చదువుకొని ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే మరి ఆ చదువు పట్ల ఉండేటటువంటి మక్కువ, ఆ మక్కువని పిల్లలందరూ కూడా అప్పచెప్పి మీరందరూ కూడా వాళ్ళందరినీ బడి బయట లేకుండా బడిలో ఉండేటట్టు చూడాలని నా మనవి. మరి ముఖ్యంగా వారికి సంబంధించి మిడ్ డే మీల్, మరి ఆ మిడ్ డే మీల్ నిర్వహణ అనేది జరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు కొత్తగా మంచి రైస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సభాముఖంగా తహసీల్దార్ కూడా ఒక విన్నపం, ఈ రైస్ పంపించేటప్పుడు క్లస్టర్ లెవెల్లో పంపిస్తున్నానని తెలిసింది నాకు. మార్నింగ్ కూడా నేను మాట్లాడాను, సార్ని రిక్వెస్ట్ చేసుకున్నాను తహసీల్దార్ గారిని. అది స్కూల్ పాయింట్కి వెళ్ళినట్లయితే బాగుంటుంది. ప్రధానోపాధ్యాయులు ఆ బస్తాలు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందులుగా ఉంది. కాబట్టి తహసీల్దార్ గారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లయితే స్కూల్ పాయింట్కి తోలినట్లయితే రేపు 12 రీఓపెనింగ్ ఉంది కాబట్టి సభాముఖంగా సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది హెడ్ మాస్టర్లు ఈ మెటీరియల్ తీసుకెళ్ళేటప్పుడు కూడా కొంతమంది చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి, యాక్సిడెంట్స్. మరి ఆ బస్తాలు ఒక హై స్కూల్కి పల్లెపాడు నుంచి ముదివట్టిపాలెం పోవాలంటే ఒక 20 బస్తాలు తీసుకెళ్లాలంటే ఆ హెడ్ మాస్టర్కి ఎంత బట్టనో మీరు ఆలోచించారు. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.